ఓకే. సగ్గుబియ్యం పాయసం చేయడానికి బియ్యం పాయసం కావాల్సింది ఏంటి? ముఖ్యంగా పాయసానికి కావాల్సింది పాలు. పాలు. పాలు నేను ఆల్రెడీ కాచిపెట్టావు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది నాయన సగ్గుబియ్యం పొయ్యలిగించి అసలు పని కొంచెమైనా చెయ్యి. ఇందులో చక్కగా నెయ్యి వేసుకోవాలి. స్వామి నీకు నెయ్యి ఇష్టమేగా? ఇదిగో అక్కడ జీడిపప్పు నేను తీసుకో. ఆ జీడిపప్పు దాంట్లో తీసుకో స్వామి. మొత్తం ఖాళీ చేసేటట్టున్నావు నువ్వు. హరహర మహా. దేవుడికి ఏం పెడతావు నైవేద్యం నువ్వు? దేవుడినే పక్కన పెట్టుకొని నైవేద్యం అంటున్నాడు పిచ్చి. సరేలే, అది కొంచెం కలుపు, అది మాడకూడదు. ఇదిగో దీంట్లో నీళ్ళు పోస్తున్నా. సగ్గుబియ్యం కూడా వేస్తాయి. ఒరే అబ్బాయి, ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఎందుకు చేస్తున్నామో తెలుసా? శివరాత్రి రోజునే పొద్దున్నుంచి ఉపవాసం ఉంటాం, రాత్రి జాగరణ కూడా చేస్తారు కదా. ఉపవాసం అంతా ముగించే ముందు ఈ సగ్గుబియ్యం తింటే వెంటనే శక్తి ఇస్తుంది, గ్లూకోజ్ ఉంటుంది అనమాట. అందుకని ఆ శక్తి కోసమని ఈ సగ్గుబియ్యంతో పాయసం చేసుకుంటాం. దేవుడు కూడా అలసిపోయి ఉంటాడు కదా, నీలాంటి వాళ్ళందరూ వచ్చి వాడి ఇష్టం వచ్చిన కోరికలని కోరుతూ ఉంటారు కదా. అందుకని ఆయనకు కూడా కొంచెం శక్తి రావడం కోసం సగ్గుబియ్యంతో పాయసం చేస్తాం. వెరీ గుడ్ బాయ్. బాయ్, ఇప్పుడు చక్కగా చిక్కబడింది కదా. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇందులో ఈ పాలు పోసుకోవాలి. 1 లీటర్ పాలకి 100 గ్రాములు సగ్గుబియ్యం వేసుకోవచ్చు. చక్కరేనా మరి? చక్కెర ఇప్పుడే వేయకూడదు, ఎందుకంటే సగ్గుబియ్యంలో వేడి మీద ఉన్నప్పుడు చక్కెర వేస్తే పాయసం విరిగిపోతుంది, అందుకని వేయకూడదు అనమాట. ఎందుకై అట్ట అరుస్తావు? నేను కాశీలో ఉన్నానా కైలాసంలో ఉన్నానా? ఈ పక్కనే ఉన్నానుగా. నాకు ఒకటి ఆలోచన వచ్చింది, అందుకే వచ్చా. ఏంటో చెప్పు. ఏం లేదు శివయ్య, అంటే మా బాబాయ్ ఆ చేతులతో తెగ కొడుతున్నాడు, ఆ చేతులు పని చేయకూడదు. తదాస్తు. ఏంట్రా ఏం చేసావురా? నా చేతులు లేవట్లేదురా. పాపిని దేవుడు శిక్షించినాడు. అంతేనా బాబాయ్? శివయ్యకి చెప్పాను నీ చేతులు పని చేయకుండా పోయి. సరే మరి ఇప్పుడు పాయసం ఎలా చేయరా? ఏం చేయాలి ఇప్పుడు చెప్పు, నేను చేస్తా. అదిగో ఆ గిన్నె కిందకి దింపు. స్వామి కాలింది స్వామి, మా బాబాయ్ చేతులు మా బాబాయ్కి ఇచ్చే. ఒక రకమైన వరం ఒకసారి పనిచేస్తుంది, ఇందాకే చెప్పానుగా. సర్లే నేనే చేసేస్తా. చక్కగా పాయసం రెడీ అయింది. పొయ్యి ఆఫ్ చేసినా? పొయ్యి ఆఫ్ చేసేసి ఈ కొంచెం వేడిగా ఉన్నప్పుడే చక్కగా పంచదార దాంట్లో వేసాయి. ఏలక్కాయ పొడి అది కూడా వేసేసుకోవాలి. అబ్బాయి ఇప్పుడు చక్కగా ఇగో ఇక్కడ గిన్నెను చూడు, తీసుకుని పాయసం దాంట్లోకి తీసి చక్కగా స్వామి నైవేద్యం పెడదాం. గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసి జీడిపప్పు, నీళ్లు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఒక పొంగు వచ్చే వరకు ఆగాలి. ఆ తర్వాత అందులో పాలు పోసి కొంచెం మరిగించి ఆ తర్వాత పంచదార, యాలకుల పొడి వేసి కలుపుకుంటే సగ్గుబియ్యం పాయసం రెడీ.